Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం నంబర్ 7 పీపుల్కి ఎవరైతే ఏ మంత్లో అయినా సరే 7వ తేదీ 16వ తేదీ 25వ తేదీ ఎవరైతే పుట్టారో వారికి సంబంధించి మే 21 నుండి 30 వరకు లవ్ రీడింగ్ చేద్దామండి. టారో ద్వారా గైడెన్స్ ఏంటో చూద్దాం. మనకి ఈ వారం ఈ 10 రోజులు మీ ఎనర్జీ ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ మెయిన్ కార్డ్ ఎనర్జీ. ఎంటాంగిల్డ్. ఈ 10 రోజులు మీ ఎనర్జీ వచ్చేసరికి ఎంటాంగిల్డ్ అండి. ద అప్రోచ్ ఆఫ్ సర్టైన్ పీపుల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ హ్యాస్ కాజ్డ్ యూ టు బికమ్ entangled in self-doubt within your relationship. Please universe, please give guidance for number 7 people. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దామండి. డ్రీమ్స్ కమ్ ట్రూ, పీపుల్ అరౌండ్ యూ, టర్నింగ్ పాయింట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, సింపుల్ లైఫ్, ట్రిప్. ఎక్స్క్యూజ్ మీ, మీ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. రీడింగ్లోకి వెళ్దాం మనం. ఇంకా మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే మీ కార్డ్స్లో ఉన్న ఎనర్జీ ప్రకారం మే 21 నుండి 30 వరకు మెయిన్గా ఈ పీరియడ్లో డీప్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారండి మీరు మీ పర్సన్ తోటి. ఇంటెన్స్ థాట్స్ మరియు కార్మిక్ కనెక్షన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మీకు ఈ కనెక్షన్ ఈజీగా ఫర్గెట్ అంటే మీ పర్సన్ని మీరు ఏ పని చేస్తున్నా కానీ గుర్తొస్తూనే ఉంటారండి. మీరు మర్చిపోలేరు అనమాట. ఇద్దరు మెంటల్లీ ఎమోషనల్లీ ఒకరితో ఒకరు చాలా స్ట్రాంగ్గా కనెక్టెడ్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ అండి. డ్రీమ్స్ కమ్ ట్రూ, పీపుల్ అరౌండ్ యూ, టర్నింగ్ పాయింట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, సింపుల్ లైఫ్, ట్రిప్. మే 21 నుండి 30 వరకు లవ్ రీడింగ్ చూసినట్లయితే ఎంటాంగిల్డ్ మెయిన్ ఎనర్జీ మనకి ఈ కరెక్షన్ డీప్గా హార్ట్ అండ్ మైండ్ని అట్రాక్ట్ చేస్తుందండి. ఈ సమయంలో కాన్స్టెంట్ థాట్స్, మీకు చాలా థాట్స్ వస్తూనే ఉంటాయి మీ పర్సన్కి సంబంధించి. ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ అట్రాక్షన్. మీరు ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్ అయితే అసలు విడదీయలేని బంధంలాగా ఎంతో అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీ పర్సన్ని గురించి పదే ఆలోచిస్తూ ఉంటారు. మీ మూవ్ ఆన్ అవ్వడం కూడా, అంటే మీరు ఏదైనా పనిలో పడి మర్చిపోదామన్నా సరే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. మీకు ఈ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. కాన్స్టెంట్ థాట్స్లో ఉండటం మీ పర్సన్ గురించి, ఎమోషనల్ అటాచ్మెంట్, స్ట్రాంగ్ అట్రాక్షను, డిఫికల్టీ మూవింగ్ ఆన్, ఈ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. ఈ బాండ్ కార్మిక్ లేదా సోల్మేట్ లైక్గా ఫీల్ అయ్యే అవకాశం ఉందండి. మీరు మీ పర్సన్ ఇద్దరూ కూడా కార్మిక్ బాండ్ లేదంటే సోల్మేట్ బాండ్ రెండూ కూడా మిమ్మల్ని పట్టి ఉంచే బంధాలే. కర్మబంధం కర్మ తీరేంత వరకు వదిలిపెట్టదు. సోల్మేట్ అయితే ఇంకా మీరు ఈ లైఫ్ కాదు, ఎన్ని లైఫ్స్ అయినా సరే మీ సోల్తో కనెక్ట్ అయ్యే ఉంటారు వాళ్ళు. డ్రీమ్స్ కమ్ ట్రూ. మన ఫస్ట్ కార్డ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆమె ఫ్రాక్, పింక్ ఫ్రాక్, ఇతని బ్లూ షర్టు ప్యాంటు, అద్భుతంగా ఉంది కార్డ్ అయితే అసలు. డ్రీమ్స్ కమ్ ట్రూ ఇది వెరీ పాజిటివ్ కార్డ్ అండి. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట. ఎమోషనల్ హ్యాపీనెస్, మీకు చాలా 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 హ్యాపీగా ఉంటారు మీరు ఈ 10 రోజుల్లో.
ఎమోషనల్ హ్యాపీనెస్ అయితే చాలా గొప్పగా ఉంటుంది మీకు. డిజైర్డ్ కమ్యూనికేషన్, మీరు ఏదైతే కమ్యూనికేషన్ని తహతహలాడుతున్నారో మీ పర్సన్ నుంచి ఏవైతే మీరు వినాలి అనుకుంటున్నారో ఆ కమ్యూనికేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో. రిలేషన్షిప్ ప్రోగ్రెస్ని సూచించే కార్డ్ అండి ఇది. మీ రిలేషన్షిప్ డెవలప్ అవుతుందన్నమాట. మీరు సీక్రెట్గా కోరుకున్న విషయం స్లోలీ రియాలిటీ వైపు ప్రారంభమవుతుంది. సీక్రెట్గా మీరు ఏదైతే ఇది జరగాలి నా లైఫ్లో, మా కనెక్షన్ ఇలా ఉండాలి, నా పర్సన్ నాతో ఇలా ఉండాలి, నా పర్సన్ ఇది చేయాలి నా కోసం అని మీరు సీక్రెట్గా ఏదైతే కోరుకుంటారో అది స్లోగా మీకు నిజమవ్వబోతుందండి. మీ కల నెరవేరబోతుంది. పీపుల్ అరౌండ్ యూ, ఈ సమయంలో మీకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ సోషల్ సర్కిల్ ఏదైతే ఉందో ఇవన్నీ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయండి. మీ లవ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఏవైనా గ్యాదరింగ్స్కి అటెండ్ అయినా సరే మీరు కొన్ని కేసెస్లో అయితే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కమ్యూనికేషన్ లేదా మీటింగ్ జరగవచ్చు. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని కలపొచ్చండి. ఒకవేళ మీరు కానీ విడివిడిగా ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం చొరవ చేసుకొని మిమ్మల్ని కలపొచ్చు. మీ డ్రీమ్స్ నిజమయ్యే రోజులు అన్నమాట ఇవి. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కమ్యూనికేషన్ లేదంటే మీటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. మీ మీద పీపుల్ అటెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. తను సరిగ్గా ఉందా లేదా, అతను ఏమన్నా తిన్నాడా లేదా, అంటే ఫ్రెండ్స్ కొంతమంది చాలా కన్సర్న్డ్గా ఉంటారు కదండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అసలు ఇంకా 24 గంటలు మన మీదే ఉంటుంది వాళ్ళ ధ్యాస. ఏ పని చేస్తున్నా సరే అటెన్షన్ చాలా ఉంటుంది మీ పైన. అటెన్షన్ అంటే మీ నుంచి ఏదో తీసుకోవాలని కాదు, మీరు బాగున్నారా లేదా అని చెక్ చేసే అటెన్షన్ అనమాట అది. టర్నింగ్ పాయింట్, ఈ స్ట్రాంగ్ టర్నింగ్ పాయింట్ మీ లైఫ్లో వస్తుందండి. అది ఎమోషనల్లీ అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్ డైరెక్షన్ని చేంజ్ చేసి సడన్ క్లారిటీ కూడా రావచ్చు అనమాట. మీకు ఇంపార్టెంట్ రియలైజేషన్ వస్తుందండి. మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పార్కులోనో లేదంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే మీకు చాలా మంచి అలవాట్లు ఉంటాయండి. ధ్యానం చేస్తుండొచ్చు మీరు అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడో మీరు మాత్రం ఒక రియలైజేషన్ అవుతారండి. ఎమోషనల్లీ మీరు డెసిషన్ తీసేసుకుంటారు. ఇంకా రిలేషన్షిప్ డైరెక్షన్ని చేంజ్ చేయాలి అనే సడన్గా క్లారిటీ వస్తుంది మీకు. ఎటువైపు వెళ్ళాలి ఏంటి అన్నది ఒక క్లారిటీకి వస్తారనమాట. మీరు ప్రస్తుతం స్టక్గా ఉన్నా సరే సిచ్యువేషన్ ఇప్పుడు మూవ్ అవుతుందండి. ఇప్పటిదాకా మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ రిలేషన్షిప్ ఎటు వెళ్ళట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుందంటారా, మూమెంట్ రాబోతుంది 10 రోజుల్లో. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. ఫ్యామిలీ ప్రెషర్ ఉండొచ్చు, డిస్టెన్స్, మీకు మీ పర్సన్కి మధ్యలో డిస్టెన్స్ ఉండొచ్చండి. ఈ 10 రోజుల్లో ఏమవుతుందంటే మీ లవర్ కానీ మీ హస్బెండ్ కానీ మీ పర్సన్ దూరంగా ట్రావెల్ చేసే అవకాశం ఉందండి. అదే చెప్తుంది. వాళ్ళు ఒక చోట జాబ్ చేస్తుండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్ళొచ్చు. డిస్టెన్స్ చూపిస్తుంది. టైమింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, మీతో మాట్లాడడానికి కుదరకపోవచ్చు. వర్క్ రెస్పాన్సిబిలిటీస్, సోషల్ ఒపీనియన్స్ ఈ కనెక్షన్ని స్లో చేయొచ్చండి. కొంచెం ఫీలింగ్స్ మాత్రం జెన్యూన్గా ఉన్నాయి మీ మధ్యలో. అయినా సరే అవుట్ సైడ్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రం కొంచెం డిలే కనిపిస్తుంది. మీరు అంతా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదండి. మీ కనెక్షన్ అయితే స్టెబుల్. మీరు అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టెబుల్ కనెక్షన్లోనే ఉన్నారు మీరు. ఎక్స్క్యూజ్ మీ. సింపుల్ లైఫ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ కార్డు. యువర్ లవ్ విల్ బీ కామ్ అండ్ సింపుల్ వితౌట్ ఎనీ మేజర్ అప్స్ అండ్ డౌన్స్. మీరు మీ లవ్ ఇద్దరు చాలా కామ్ అండి. ఆ కాఫీ కప్పుని చూసారా, మార్నింగే మంచిగా సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నట్లుంది. సింపుల్ లైఫ్. మా ఇంటి ముందు కూడా చెట్లు చాలా ఉన్నాయండి. నాకు ఇలా కూర్చొని కాఫీ తాగడం చాలా ఇష్టం. మా గార్డెన్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఐ లవ్ దట్ మార్నింగ్ వైబ్స్.
మీ లైఫ్లో పీస్ వస్తుందండి. ఎమోషనల్లీ మీరు చాలా సేఫ్టీగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. మీ పర్సన్ మీ మీద మీతోటి చాలా లాయల్గా ఉంటారండి. యూ విల్ గెట్ ఎ లాయల్ లవ్. డ్రామా ఫ్రీ బాండ్. డ్రామా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు మీరు. మీ లవ్ ఒక మెట్టు ఎదిగేసిందండి. డ్రామాని ఎప్పుడైతే మీరిద్దరు వదిలేశారో ఆటోమేటిక్గా మీ ఇద్దరు ఒక స్టెప్ ఎదిగినట్లే లవ్ లైఫ్లో. డ్రామా ఫ్రీ బాండ్. పీస్ వస్తుంది మీకు. మీ వైపు ఏమేమి వస్తున్నాయి అంటే పీస్ఫుల్ లవ్ లైఫ్ వస్తుందండి. ఎమోషనల్లీ మీరు చాలా సేఫ్టీగా ఫీల్ అవుతారు. మీ లవ్, మీ పర్సన్ లవ్ ఇద్దరూ లాయల్గా ఉంటారు. మీరు ఒకరికొకరు మీ వైపు మూవ్ అవుతుంది అని చెప్పి లాయల్టీ మీ వైపు వస్తుందని చెప్పే కార్డ్ అనమాట ఇది. ఇద్దరు డీప్ డౌన్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కంటే పీస్ఫుల్ రిలేషన్షిప్నే కోరుకుంటున్నారండి. మీ పర్సన్కి కూడా కాంప్లికేట్ చేయాలని లేదు ఈ రిలేషన్షిప్ని. మీరు ఎలాగైతే పీస్ని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి కూడా మనస్సు అంతే కావాలి. వాళ్ళకి డ్రామా వద్దు. ఇన్ని రోజులు మీరు చాలా టాక్సిక్గా ఫీల్ అయి ఉన్నట్లయితే ఇక నుంచి ఆ టాక్సిసిటీ నుంచి దూరంగా వెళ్తారండి. డీప్ డౌన్ మీరు మీ పర్సన్ యొక్క లాయల్టీని ఫీల్ అవ్వగలుగుతారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ రిలేషన్షిప్ని వర్కౌట్ చేసుకోవడానికి మీకు తెలుస్తుంది. ఈ సమయంలో షార్ట్ ట్రావెల్ కూడా ఉందండి మీకు. ఫస్ట్ మీ పర్సన్ ట్రావెల్ చేసే అవకాశం కనిపిస్తుందండి. మీ పర్సన్కి మీకు మధ్య గ్యాప్ వస్తుంది. తర్వాత మీ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారనమాట. ఆ తర్వాత షార్ట్ ట్రావెల్, అవుటింగ్, లేదంటే బయటికి వెళ్ళొచ్చు. మీరు చిన్న అవుటింగ్ వెళ్ళొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్రిప్ మీ రిలేషన్షిప్ ఎనర్జీని చేంజ్ చేసే టర్నింగ్ పాయింట్గా కూడా అవుతుందండి. చూడండి వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో డేట్ని. లవ్ విల్ కమ్ టు యూ డ్యూరింగ్ ఏ ట్రిప్. మీరు ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీ లవ్ బ్లూమ్ అవుతుందన్నమాట మీ ఇద్దరి మధ్యలో. మీరు మాట్లాడుకునే మాటల ద్వారా, మీ యాక్షన్స్, మీ లుక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. ఐఎమ్ సో సారీ. ఓవరాల్ మీకు ఈ 10 రోజుల ఎనర్జీ ఎలా ఉందంటే, ఈ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే డీప్ అటాచ్మెంట్ కనిపిస్తుందండి. మీకు మీ పర్సన్కి ఒకరి మీద ఒకరు మర్చిపోలేనంత ప్రేమ ఉంది మీ ఇద్దరికి. డెస్టినీ షిఫ్ట్ అవుతుంది. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుందన్నమాట మీ ఇద్దరికి. ఇద్దరు ఎమోషనల్లీ చాలా హ్యాపీగా ఉంటారండి. ఈ కార్డ్ చూడండి అదే చెప్తుంది ఈ కార్డు. కొంచెం ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ అవి ఏమైనా ఉన్నా సరే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఇవన్నీ మీ పర్సన్ మీకు అందిస్తారండి. బయట ఇప్పుడు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ జెలస్ పీపుల్ ఉంటారు. ఇద్దరు కలిసి సంతోషంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు అంటే చూసి ఎవరు ఓర్చుకోలేరండి. ఎవరో ఒకరు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ మీ పర్సన్ మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వరు. మీకైతే హ్యాపీనెస్ని షేర్ చేస్తారండి. పీస్ఫుల్ ఫ్యూచర్ పొటెన్షియల్ కనిపిస్తుంది అనమాట నాకు మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే. మీ కార్డ్స్లో చాలా వరకు పీస్తో ఫుల్ అయి ఉందండి. మీ పర్సన్ నుంచి మీకు లవ్ మెసేజ్ ఏంటంటే ఎమోషనల్ అటాచ్డ్గానే ఉన్నారంట. ఎమోషనల్లీ చాలా అటాచ్డ్గా ఉన్నారంట మీతోటి. ఫ్యూచర్ పాసిబిలిటీ కూడా సీక్రెట్లీ ఇమాజిన్ చేస్తున్నారంట. టర్నింగ్ పాయింట్ ప్లస్ డ్రీమ్ కార్డ్స్ ఇవి డ్రీమ్ కమ్ ట్రూ వల్ల మనకేమర్థమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ మూమెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. టర్నింగ్ పాయింట్, డ్రీమ్స్ కమ్ ట్రూ, ఈ 2 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అదే చెప్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్ మూమెంట్ వస్తుందన్నమాట మీ లవ్ లైఫ్లో. ఫైనల్లీ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుందంటే నంబర్ 7 పీపుల్కి మే 21 నుండి 30 మధ్య కాంప్లికేటెడ్ కానీ డీప్ కనెక్షన్ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ టర్నింగ్ ఫేజ్లోకి వెళ్ళబోతుంది. డిలేస్ ఉన్నా సరే ఎమోషన్స్ జెన్యూన్గా కనిపిస్తున్నాయి. డిలేస్ ఉంటాయండి, అందరికీ అన్నీ అనుకున్న వెంటనే జరిగిపోవు కదా. మీ లైఫ్లో కూడా చిన్న చిన్న డిలేస్ అయితే ఉన్నాయి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని హ్యాపీగా ఉంచే పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నంబర్ 7 పర్సన్స్కి నా రీడింగ్ అని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ with another love and beautiful reading. Bye.